అప్పట్లో మనకి లేట్ నైట్ వరకు టీవీ చూసే ఫ్రీడమ్ ఓన్లీ సాటర్డేసే ఉండేది. సాటర్డే తేజ మూవీస్లో సినిమా చూసేసి సండే మార్నింగ్ బాగా లేట్గా లేచేవాళ్ళం. లేట్ అంటే ఇప్పట్లోలా 10-11 కాదండి, మార్నింగ్ 8 అన్నమాట. లేచి అమ్మ రెడీ చేసి పెట్టిన కుంకుడికాయ రసంతో స్నానం చేసేసి భాగవతం, పంచతంత్రం, కార్టూన్ నెట్వర్క్ చూసి ఆడుకోవడానికి బయటికి పరిగెట్టేవాళ్ళం. అక్కడ ఆడని ఆట ఉండేది కాదు. ఇసుకలో ఇల్లు కట్టడం, తూనికల వెనకాల పరిగెట్టడం, క్రికెట్ మ్యాచ్లు, WWF కార్డ్స్, క్రికెట్ కార్డ్స్, అష్టాచమ్మ, వైకుంఠపాలి, ఇలా ఎన్నో. బ్యాచ్ మొత్తంలో ఒకరిద్దరికి మాత్రమే సైకిల్స్ ఉండేవి. ఇక వంతుల వారీగా వచ్చిరాని సైకిల్ తొక్కడం, కింద పడ్డం భలేగా ఉండేది. ఇంకా లంచ్ టైంకి ఇంటికి వచ్చి తినేసి ఒక గంట స్లీప్ వేసి ఎండ తగ్గాక మళ్ళీ రోడ్డు ఎక్కడం. వీధిలో బ్యాచ్ అంతా కలిసి స్ట్రీట్ లైట్స్ వేసే వరకు ఒకటే ఆటలు. అప్పట్లో మొబైల్స్ ఉండేవి కాదు, మనం ఎక్కడున్నామో కూడా చెక్ చేయడానికి. ఫుల్గా ఆడుకుని మాడిపోయిన ఫెసెస్ వేసుకుని వచ్చేవాళ్ళం. రాగానే మనకి లెక్చర్ స్టార్ట్ అయిపోయేది. 6 కల్లా ఇంటికి రమ్మన్నా కదా ఇప్పటి వరకు ఏంటి అని. ఈ లేట్ రావడం, ఇంట్లో లెక్చర్స్ నెవర్ ఎండింగ్ అనుకోండి. ఇంకా అసలు బాధ అప్పుడు మొదలయ్యేది. రేపు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, ఇంకా హోంవర్క్ చేయలేదని భయం. లేట్గా హోంవర్క్ చేసినందుకు అమ్మతో తిట్లు తినేసి గబగబా ఫినిష్ చేసి మనందరి ఫేవరెట్ అమృతం సీరియల్ చూసి బెడ్ ఎక్కేవాళ్ళం. అప్పటికి ఇప్పటికీ ఆదివారం అంటే ఒకటే ఉత్సాహం. కానీ చిన్నప్పటి ఆదివారంలో ఏదో తెలియని ఆనందం ఉండేది. అన్నీ బాగున్నాయి, కానీ ఏదో వెళితే ఒక్కసారి చిన్నప్పటి ఆదివారం కావాలనిపిస్తుందండి నాకైతే. మీకు అలాగే ఉందా? ఉంటా అండి. ఇట్లు మీ రాలింగ్ మోయ.